మోసం చేశాడు కదా, ఆ నాన్న చేశారని ఆయన చేశారు. దోసుకుంటా ఖాళీ డబ్బా ఇచ్చారమ్మా. దోసుకుంటా ఏముంది ఇక్కడ? ఖాళీ డబ్బా చెప్పారు వాళ్ళు. బాబాయ్ మీ పేరు? నా పేరు రంగారావు అండి, పి పుప్పాల రంగారావు. ఎలా ఉంది బాబాయ్ ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి బాగానే చేస్తున్నారు. వన్ బై బాగా చేసుకొస్తున్నారు. పల్లెటూరులో కూడా రోడ్లు వేశారు ఇప్పటి వరకు. ఆ గుంటలో ఇవన్నీ మాది కానూరులో కూడా చాలా వరకు హైవే రోడ్డు గుంటలంతా పూర్తి చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. మీరేమో ఈ ప్రభుత్వం చాలా బాగుంది, చాలా చక్కగా పరిపాలన చేస్తుంది అని అంటున్నారు కదా. అపోజిషన్ వాళ్ళు ఈ ప్రభుత్వం అంతా కక్ష రాజకీయాలే చేస్తుంది అని వాళ్ళు అంటారులేండి. ఎవరికి బటన్ నొక్కా అని ఒక రోడ్డు లేదు, ఒక డొంక లేదు, ఒక దావ లేదు. కారులో ఇంత లోతు నీళ్లు ఇవాళ మొత్తం కాలువ కట్టుకోతున్నారు, రోడ్డు వేశారు. ఏడన్నా గుంతలు కూడా మొత్తం పూడుతున్నారు. పల్లెటూరులో కూడా గుంటలు పూడిసి చాలా వరకు చేస్తున్నారు. బాబాయ్ మొన్న చూసుకుంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చట్టం చూస్తామా, ఏం చేశాడో అన్నీ బయటకు వస్తే వాళ్ళు ఏదో కఠిన శిక్ష ఇస్తారు. అంటే అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం మా మీద కావాలనే కక్ష సాధింపులు చేస్తుంది, మా మీద కావాలని అక్రమంగా కేసులు పెట్టి ఇరికిస్తున్నారు అని అంటున్నారు కదా. అక్రమ కేసులు పెట్టింది వాళ్ళు. ఆయన గోగురాజు గంగ ఆయన ఉన్నాడు, ఆయన ఎలా కొట్టారు? ఎవడు కూడా రాజశేఖర రెడ్డి 40 ఏళ్ళు మేము ఉన్నాం. మాది విజయవాడ కృష్ణలంక పార్టీ. కాంగ్రెస్లో ఉండి ఎన్నో పథకాలు చేసాం, ఎన్నో అభివృద్ధులు చేసాం. అలా ఎవడు కొట్టినోడు లేడు. ఒక పార్టీ విమర్శిస్తే కొడతారా? అది తప్పుగా. పల్లెటూరులో కూడా భయపడిపోయారు. అమ్మో ఏమన్నా రోడ్డు లేదు, గుంట లేదు అంటే పడిపోయిపోయారు. మేము భయపడలా. మేము ఎప్పుడు కూడా పార్టీ జనసేన పార్టీలో వచ్చి కానీ కూడా మేము భయకుండానే మేము చేసాం అంత మొదలు కూడా. మరి మొన్న వంశీ కదా, నెక్స్ట్ ఎవరంటారు? ఏంటి మొన్న చూస్తే వంశీని అరెస్ట్ చేశారు కదా, మరి నెక్స్ట్ ఎవరంటారు? ఎవరు వస్తే అందరూ ప్రజలే నిలుస్తారు. బాగుంటే దానికి ఏముంది? ఈ ప్రభుత్వం మరి చట్టపూరితంగా చేస్తుందంటారా లేదంటే నిజంగానే కక్ష రాజకీయాలా? చట్టబద్ధంగా చేస్తుంది. కక్షపూరితం అయితే ఏం లేదంటారా? ఏం లేదు, చట్టబద్ధంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చర్చలు ఉంటే అది వేరమ్మా, చట్టబద్ధంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారంట కదా సూపర్ 6 పథకాలకి నాది హామీ అని. పథకాలంటే అన్ని పథకాలు ఉచితం డెవలప్మెంట్ అది క్యాపిటల్ అయితే రోడ్లు ఎలా అయితే ఏదో పెద్దవాళ్ళగా పథకం ఇస్తున్నారు కాబట్టి సరిపోద్ది. అన్నిటికీ అక్కడ నిదానం చేసుకుంటూ రావాలి. అన్ని పథకాలు ఇస్తే రోడ్లు వేయలేరు, వాళ్ళకి మళ్ళీ ఏం కట్టరు. నేను రోడ్డు వేయమంటే డబ్బులు లేవు. అక్కడే కానూరులోనే వాళ్ళు ఉండగా కమిషనర్ రోడ్డు కాలువ తవ్వారు, మీరే కట్టుకోమన్నాడు. ఇప్పుడు అట్ట అంటలేదుగా, కాలువ కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, చిన్న గుడ్లు పుడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా బాబు గారు షూరిటీ ఆయన మోసం చేశాడు కదా, ఆ నాన్న చేశారని ఆయన చేశారు. ఆ నాన్నగారు 1 నెంబర్ కాంగ్రెస్లో ఎలా చేశాడో మాకు తెలుసు. ఆ నాన్నగారు చేసినట్టు చేస్తారని చేశారు. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఏనమ్మా ప్రభుత్వం గురించే, ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఓకే బాబాయ్. మీ పేరు? ఓసా వెంకయ్య. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ఆశించాడో అంతకన్నా కూడా కూటమి ప్రభుత్వం కలిసిమలిసిగా ఏ పని చేసినా కూడా ఒక పద్ధతి విధానంగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అదే రకంగా ఇప్పుడు గ్యారెంటీ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా పోయిన అసెంబ్లీ కన్నా కూడా ఎక్కువ మెజార్టీ వస్తుందని మన గుంటూరు కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అన్ని చోట్ల ఎమ్మెల్సీ కూడా బాగా మెజార్టీ వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం బాగా ప్రయత్నం చేస్తుంది. అయితే గత వైసీపీ నాయకులు చిరంజీవి గారు ఏదో ఇంటిలో ఆడపిల్లలు ఎక్కువైపోయారు, ఒక మగపిల్లలు ఉంటుందని చెప్పి ఉంటే బాగుంటుందని అంటే దాన్ని రాజకీయం చేసి బాగా రాజకీయం ఆడి, అదే చిరంజీవి గారికి ఆడపిల్ల అంటే ఇష్టం లేదు, మగపిల్లలే ఉంటే బాగుంటుంది అన్నాడు అని చెప్పి దాని పెద్ద రాజకీయం చేస్తారు. మీరు ఎంత రాజకీయం చేసినా ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాలిలో మీరు ఎందుకు కూడా ఒక 25-30 సంవత్సరాల పాటు కనబడకుండా పోతారని చెప్పి పైన దేవుడు సూచిస్తున్నాడు. మీరు వైసీపీ నాయకులు గుర్తుంచుకోండి. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ మీరు ఎప్పుడైతే
చేయాలనుకున్నారో అప్పుడే మీరు కింద సాగి పడిపోయినట్టు లెక్కే. వాళ్ళు అంటున్నారు కదా అండి, వాళ్ళు అంటున్నారు కదా ఆడపిల్లలు ఎందులో తక్కువ, ఎందుకు మగపిల్లడే కావాలి? ఆడపిల్లలు ఎందులో తక్కువ అని కదమ్మా, ఆడపిల్లలు ఉండాలి. ఆడపిల్లలకి సంతోషం, తమ్ముడు ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఆడపిల్లకి కూడా ఆడపిల్లల ఇది పని చేయట్లేదా, మగపిల్లలు కావాలన్న మాటకే వైసీపీ నాయకులు ఇచ్చేస్తారు కదా. మగపిల్లలు ఉంటే వాళ్ళు ముచ్చట ఆడుకుంటే తమ్ముడు ఉన్నాడని చెప్పి దాని గురించి రాజకీయం చేస్తారు వైసీపీ వాళ్ళు. మరి వంశీని కూడా అరెస్ట్ చేశారు కదా అండి మొన్న రీసెంట్ గా, వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. దాని గురించి వంశీని అరెస్ట్ చేశాడమ్మా. వంశీ చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నాయమ్మా, ఇవ్వాలనుకున్నాయి కాదు. గత 4 ఏళ్ల నుంచి కూడా వైసీపీ పార్టీలో చేరిన కొంచెం ఆయన చేసిన మైనింగ్ మాఫియాలు, మట్టి మాఫియా, స్కానింగ్ మాఫియా, భూమి మాఫియా అన్నీ అయిపోగా మళ్ళా పార్టీ ఆఫీస్ మీద గొడవలు పడతామని చేశాడు. పార్టీ ఆఫీస్ గొడవ పడితే మరి తెలుసు కదా జనాలందరికీ, మీడియాలో చూసాం కదా. దాని గురించి కేసు ఇవాళ రిపోర్ట్ అయింది, అని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. వంశీ గారి గురించి కూటమి ప్రభుత్వం ఏం ప్రత్యేకించి ఏం పట్టలేదు, కక్ష సాధింపు ఏం కాదు. వాళ్ళు తీసుకోవాల్సిన ఒక రూల్స్ ప్రకారంగా పనిచేశారు అంతే గవర్నమెంట్. గతంలో డిప్యూటీ సీఎం కి ప్రజెంట్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గతంలో డిప్యూటీ సీఎం అని మొక్కుబడిగా ఇచ్చారమ్మా. డిప్యూటీ సీఎం అంటే ఒక్కరే ఉంటారు, జిల్లా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీఎం డిప్యూటీ సీఎంఏ ఉంటారు. అన్నీ మొక్కుబడిగా ఇచ్చామని పేరుకి కులాన్ని కూడా ఇచ్చుకున్నాయి, కానీ డిప్యూటీ సీఎం అంటే ఒక్కరే ఉండాలి. ఈ ప్రభుత్వం దోచుకుంటుంది దాచుకుంటుంది అని అంటున్నారు కదా, కక్ష రాజకీయాలు చేస్తుంది అధికారాన్ని చేతిలో పెట్టుకొని అని. దోచుకుంటా దాచుకుంటా ఖాళీ డబ్బా ఇచ్చారమ్మా. దోచుకుంటా ఏముంది ఇక్కడ, ఖాళీ డబ్బా చెప్పారు. ఒక మాటలో ఏం చెప్తారు మరి ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక 7-8 నెలల కూడా అందరికీ కూడా బాగా జరుగుతుంది. కొన్ని పథకాలు ఇచ్చారు, ఇంక ఉపాధ్యాయులు కూడా ముందులో అమలు చేస్తారు. ఈ డబ్బులు సర్దుబాటు వల్ల కొద్దిగా లేట్ అవుతుంది, అవి కూడా అమలు చేస్తారు.